హాయ్ అండి. పంజరంలో చిలక. ఆదిత్య సాక్షి ఉన్న బెడ్ దగ్గరికి నెమ్మదిగా అడుగులు వేస్తూ అలాగే ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న భయాన్ని కూడా అతడు ఎంజాయ్ చేస్తూ ఆమె దగ్గరికి వస్తూ ఉంటాడు. అతడు అలా వస్తూ ఉంటే అతడు చేసిన పని ఆమెకు ఆ క్షణం గుర్తుకు వచ్చి మరి ఆమె భయంతో వణికిపోతూ ఉంటుంది. అతడు ఒక సాడిస్టిక్ స్మైల్ని ఇస్తూ నేరుగా సాక్షి ఉన్న చోటుకు వెళ్తూ ఉంటాడు. అలాగే అతడు ఒక్క క్షణం కూడా ఏమాత్రం ఆలస్యం కూడా చెయ్యకుండా సాక్షి చెయ్యిని పట్టుకుంటాడు. దాంతో మరింత కంగారు పెరిగిపోయిన సాక్షి అతడి నుంచి ఆమె చెయ్యిని విడిపించుకోవాలి అని ఆమె శతవిధాలుగా ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ అతడు ఏమాత్రం ఆమె చెయ్యిని వదలడు. అలాగే అతడి కళ్ళ రెప్పని కూడా అతడు ఏమాత్రం కొట్టకుండా తన ముందు ఉన్న సాక్షినే అతడు చూస్తూ ఉండిపోతాడు. సాక్షి బెదురు కళ్ళతో అతడిని చూస్తూ దయచేసి నా చేతిని వదిలేయండి అని అంటుంది. దాంతో ఆదిత్య నిన్ను నేను వదిలేయడానికి కాదు, ఇలా నేను నీ చేతిని పట్టుకున్నది అని ఆదిత్య అనగానే సాక్షి ఇంకా భయంతో వణికిపోతూ ఉంటుంది. ఆదిత్య సాక్షిని చూస్తూ నేను ఎంతోమంది అమ్మాయిలతో గడిపాను, అలాగే నీకన్నా ఎంతో 100 రెట్లు అందంగా ఉన్న అమ్మాయిలను కూడా నేను చాలానే చూశాను. కానీ ఎందుకో వాళ్ళెవ్వరిని చూసినా రాని సాటిస్ఫాక్షన్ నాకు నిన్ను చూసిన రోజు నాకు వచ్చింది. నిన్ను చూడకుండా నేను అసలు ఏమాత్రం ఉండలేకపోతూ ఉన్నాను. నువ్వు ఈ రోజు నుంచి సరిగ్గా గుర్తుపెట్టుకో, నువ్వు కేవలం ఈ ఆదిత్య సొంతం మాత్రమే అనేది. నీ లైఫ్లో నేను తప్ప మరొకరు ఎవరూ కూడా ఉండడానికి నేను ఏమాత్రం ఒప్పుకోను అని అతడు మాట్లాడుతూ ఉంటే అతడి నోట్లో నుంచి ఆ మాటలను విని అతని మీద ఆమెకు మరింత అసహ్యం కూడా పెరిగిపోతూ ఉంటుంది. ఇలా అతడు ఆమె జీవితాన్ని పూర్తిగా సర్వనాశనం చేసేశాక కూడా ఇంత ధైర్యంగా అతడు ఆమెతో ఇలాంటి మాటలు చెప్పడం అసలు ఎలా సాధ్యం అని ఆమె ఆ మాటలని ఏమాత్రం తీసుకోలేకపోతూ ఉంటుంది. కనీసం అతడిని చూడాలంటేనే ఆమెకు ఏమాత్రం నచ్చడం లేదు. అతడిని అక్కడే ఆ క్షణమే అతడిని చంపేయాలన్నంత కోపం ఆమెలో క్షణక్షణానికి కూడా పెరిగిపోతూ ఉంది. కానీ అతడిని ఎదిరించే శక్తి ఇంకా సామర్థ్యం ఆమెకు ఏమాత్రం లేక అలాగే మౌనంగా ఉండిపోతుంది. ఆదిత్య అలాగే చూస్తూ ఆమె పెదవుల వంక అతడు చూస్తూ ఉండిపోతాడు. కానీ ఆమె దాన్ని ఏమాత్రం గమనించదు. ఆమెకు ఆదిత్యను చూడాలి అని అంటేనే అసహ్యంగా ఉండడంతో ఆమె మొహాన్ని ఆమె పక్కకి తిప్పుకుని ఉంటుంది. కానీ ఆదిత్య మాత్రం ఆమె పెదవులని చూస్తూ ఉంటాడు. ఇంకా ఒక్క క్షణం కూడా అతడు ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా ఆమె పెదవులని అందుకుంటాడు. అతడు అలా చెయ్యగానే ఆమె ఒక్క క్షణం షాక్లో ఉండిపోతుంది. అలాగే అతడి నుంచి ఆమె దూరం నెట్టాలి అని ఆమె ఎంతగానో ప్రయత్నిస్తూనే ఉంటుంది. అలాగే అతడి భుజం పైన ఆమె కొడుతూనే ఉంటుంది. కానీ అతడు మాత్రం ఆమెను ఆ క్షణం ఎక్కడ వదిలితే ఆమె అతడి నుంచి దూరంగా వెళ్ళిపోతుందేమో అనేంత ప్రేమగా ఆమెను అతడు ముద్దు పెట్టుకుంటూనే ఉంటాడు. ఒక 5 నిమిషాల తరువాత అతడు మళ్ళీ సాక్షిని వదులుతాడు. ఆదిత్య అప్పుడు సాక్షి కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కారిపోతూ ఉంటాయి. అప్పుడు ఆ కన్నీళ్ళని చూసిన ఆదిత్య ఇక నుంచి ఈ కన్నీళ్ళు నీ కళ్ళల్లో ఏమాత్రం రాకూడదు అని అంటాడు ఆదిత్య. అప్పుడు సాక్షి తన మనసులో కేవలం ఇక నుంచి నా జీవితంలో ఈ కన్నీళ్ళు మాత్రమే నువ్వు మిగిలేలా చేశావు.
నువ్వు నీలాంటి రాక్షసుడు ఏ క్షణం అయితే నా జీవితంలోకి అడుగు పెట్టాడో ఆ క్షణం నుంచి నా జీవితంలో కేవలం కన్నీళ్లు తప్ప మరొక దానికి ఏమాత్రం చోటు లేదు అని ఆమె ఆలోచిస్తూ ఉంటుంది. అలాగే అతడు ఆమె భుజం పైన మళ్ళీ చెయ్యి వేస్తాడు. ఆమె తన కోపాన్ని ఇక ఏమాత్రం కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉంటుంది. అలాగే తన ముందు ఉన్న ఆదిత్య చెంపని గట్టిగా పగలగొడుతుంది. కానీ ఆదిత్య సాక్షి నుంచి ఈ రియాక్షన్ని అతడు ఏమాత్రం ఊహించి ఉండడు. ఆమె అలా అతడి చెంప మీద కొట్టడంతో అతడి ఈగో కూడా పూర్తిగా హర్ట్ అయిపోతుంది. దాంతో అతడు ఒక కన్నింగ్ నవ్వుని నవ్వుతూ అక్కడే ఉన్న ఆమె వంక చూస్తూ ఉంటాడు. అతడు అలా చూస్తూ ఉంటే అతడు ఇంకా ఆమెను ఏం చేసేస్తాడా అని ఆమె కూడా ఎంతో భయంతో వణికిపోతూ ఉంటుంది. అతడు ఎంతటికైనా ఏమిటికైనా దిగజారగలడు అని ఆమెకు కూడా అప్పటికే బాగా తెలిసి ఉంటుంది. ఆమె అలా భయపడుతూ ఉంటే ఆమె కళ్ళల్లో ఉన్న భయాన్ని కూడా అతడు చూస్తూ ఎంతగానో ఎంజాయ్ చేస్తూ ఆమె కూర్చున్న చోటుకి అతడు వెళ్తూ ఉంటాడు. ఆమె ఉన్న చోటుకి అతడు వెళ్తూ ఉంటే ఆమె అక్కడి నుంచి వెనక్కి వెళ్తూ ఉంటుంది. కానీ అతడు దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా అతడు నేరుగా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను అతడి చేతుల్లోకి ఎత్తుకుంటాడు. అప్పుడు ఆమె అసలు మీరేం చేస్తున్నారు, అసలు మీరెవరు ఇలా నన్ను శాసించడానికి, నన్ను దయచేసి వదిలేయండి అని తన ముందు ఉన్న ఆదిత్యని బ్రతిమిలాడుతూ ఉంటుంది. కానీ అతడు మాత్రం ఆమె మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా ఆమెను ఎత్తుకుని అక్కడి నుంచి తీసుకుని బయటకి వెళ్తూ ఉంటాడు. అప్పుడే నిధి అక్కడికి వచ్చి ఆదిత్య అలా సాక్షిని తీసుకుని బయటికి వెళ్తూ ఉంటే దాన్ని చూసి ఒక్క క్షణం షాక్లో ఉండిపోతుంది నిధి. అలాగే వీడికేమైనా పిచ్చి పట్టిందా, ఎందుకు వీడు ఈ అమ్మాయిని ఇంతలా హింసిస్తూ ఉన్నాడు అని నిధి తన మనసులోనే అనుకుంటూ, రేయ్ ఆదిత్య, ఎందుకురా ఇలా పాపం నువ్వు ఆ అమ్మాయిని ఇంతలా హింసిస్తూ ఉన్నావు? ఆ అమ్మాయి ఇంకా పూర్తిగా నీరసంగానే ఉంది, అది కూడా కేవలం నీ వల్లనే. కానీ ఇప్పుడు మళ్ళీ నువ్వే ఆ అమ్మాయిని ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడికి తీసుకుని వెళ్తూ ఉన్నావు? ఆ అమ్మాయి ఇంకా ఏమాత్రం పూర్తిగా రికవరీ అవ్వలేదు. ఆదిత్య, దయచేసి ఆ అమ్మాయిని ఇక్కడే వదిలేయ్ అని నిధి అరుస్తూనే ఉంటుంది. కానీ ఆ మాటలను విన్న ఆదిత్య కనీసం అతడి చెవుల్లోకి కూడా అతడు ఏమాత్రం వేసుకోలేదు. అలాగే అతడు నేరుగా సాక్షిని ఎత్తుకుని వెళ్ళి అతడి కారులో ఆమెను కూర్చోబెడతాడు. అలాగే అతడు కూడా డ్రైవింగ్ సీట్ వైపు వెళ్తూ ఉంటాడు. సాక్షి అప్పుడు అతడి కారు నుంచి కిందకి దిగి అతడి నుంచి దూరంగా పారిపోవాలి అని ఆమె ప్రయత్నిస్తుంది. కానీ ఆమె అలా చేస్తుంది అని అతడు గ్రహించిన క్షణమే ఫాస్ట్గా వచ్చి ముందు ఉన్న డ్రైవింగ్ సీట్లో అతడు కూర్చుంటాడు. అలాగే మొత్తం డోర్స్ అన్నిటినీ అతడు లాక్ చేసేస్తాడు. అలాగే తన ముందు ఉన్న సాక్షిని అతడు చూస్తూ, నువ్వు ఇంకొకసారి ఏమైనా నా నుంచి తప్పించుకోవాలి అని నువ్వు ప్రయత్నిస్తే నువ్వు ఆ క్షణమే నాలో ఉన్న మరో మనిషిని చూస్తావు అని చాలా నార్మల్ టోన్లోనే అతడు చెప్తాడు. కానీ ఆ మాటలని విన్న సాక్షి మాత్రం భయపడుతూనే ఉంటుంది. అప్పుడు ఆమె తన మనసులో, ఇక నుంచి నా జీవితం వీడికి పూర్తిగా బలి కావాల్సిందేనా అని ఆమె ఆలోచిస్తూ, అలాగే ఆమె కళ్ళల్లో నుంచి ఆమె ప్రమేయం ఏం మాత్రం లేకుండా ఆమె కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కారిపోతూ ఉంటాయి. దాన్ని చూస్తూ ఒక సాడిస్టిక్ స్మైల్ని ఇస్తూ ఆమెను నేరుగా ఈడ్చుకుని
ఆమెను అతడి మీద పూర్తిగా కూర్చోబెట్టుకుంటాడు. అతడు ఆ క్షణం అలా చేస్తాడు అని ఏమాత్రం ఊహించని సాక్షి ఒక్క క్షణం అతడిని చూసి అతడి నుంచి దూరంగా జరగాలి అని ఆమె ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ ఆమె అలా దూరం జరగాలి అని అతడి నుంచి ఎంత ప్రయత్నిస్తూ ఉంటే అతడు ఆమెను ఇంకా గట్టిగా హత్తుకుంటూ ఉంటాడు. ఆమెకు కూడా బాగా తెలుస్తుంది ఆమె అతడి నుంచి దూరం వెళ్ళాలి అని ప్రయత్నించిన ప్రతిసారి అతడు ఆమెను ఇంకా ఇంకా అతడి దగ్గరే ఉండేలా అతడు చేసుకుంటాడు అని. అందుకే ఆమె కూడా ఏం చెయ్యకుండా అలాగే సైలెంట్గా అలాగే అతని మీదే కూర్చొని ఉండిపోతుంది. అప్పుడు దాన్ని చూసిన ఆదిత్య పెదవుల పైన ఒక చిన్న చిరునవ్వు వస్తుంది. ఆమెను అలా చూసి అప్పటికే ఆమెకు బాగా మెడిసిన్స్ తీసుకుని ఉండడం వలన ఆమె ఎంత కంట్రోల్ చేసుకున్నా ఆమె వల్ల కాకపోవడంతో అలాగే ఆమె నిద్రలోకి జారుకుంటుంది. ఆమె అలాగే అతడి గుండెల పైన పడుకుని ఉంటుంది. అతడు దాన్ని చూసి ఒక చిన్న చిరునవ్వు నవ్వి ఆమెను ఇంకా అతడి గుండెల పైన కరెక్ట్గా అతడు పడుకోబెట్టుకుని ఆ తరువాత అతడు అతడి కార్ని డ్రైవ్ చేసుకుంటూ విల్లా దగ్గరికి వెళ్తాడు. ఆమె అప్పటికి కూడా ఆమెకు ఇంకా నీరసంగా ఉండడంతో ఆమె అలాగే నిద్రపోతూ ఉంటుంది. అతడికి కూడా బాగా తెలుసు అతడు చేసిన పని వల్లే ఆమె ఈరోజు ఇంత నీరసంగా ఉంది అని. అయినా సరే అతడు అది ఏమాత్రం దాని గురించి అతడు ఆలోచించకుండా ఆమెను ఇంకా అతడి చేతుల్లోనే అతడు ఎత్తుకుని వెళ్ళి నేరుగా అతడి బెడ్రూమ్లోనే ఆమెను పడుకోబెడతాడు. అలాగే అతడు వాళ్ళ అక్క నిధికి కాల్ చేసి అతడు ఉన్న చోటుని ఆమెతో చెబుతూ అలాగే సాక్షి ట్రీట్మెంట్కి కావలసిన ఎక్విప్మెంట్ మొత్తాన్ని అతడు విల్లాకే తీసుకురమ్మని ఆమెతో చెబుతాడు. అలాగే నిధి ఆదిత్యతో, ఆదిత్య నువ్వు అలా ఏమాత్రం చెయ్యకూడదు. సాక్షి కూడా ఒక ఇంటి ఆడపిల్ల అని నువ్వు పూర్తిగా మర్చిపోతూ ఉన్నావు అని నిధి ఆదిత్యతో అంటూ ఉంటే, ఆదిత్య అక్క అది అంతా నాకు ఏమాత్రం తెలియదు. నాకు అది బాగా నచ్చింది. అది ఎప్పటికీ నాతోనే ఉండాలి. దీన్ని వదిలి నేను అసలు ఒక్క క్షణం కూడా ఏమాత్రం ఉండలేకపోతూ ఉన్నాను. నాకు ఎందుకో ఇది లేకపోతే పిచ్చి పట్టినట్లు అవుతూ ఉంది. అక్క నాకు ఇది ఎలాగైనా సరే నాకు ఇది కానే కావాలి అని అంటాడు ఆదిత్య. అప్పుడు ఆదిత్య మాటలని విన్న నిధి ఒక్క క్షణం షాక్లోనే ఉండిపోతుంది. నిధి ఆదిత్య ఎందుకు ఇంత పిచ్చి పట్టినట్లు ఆ అమ్మాయి కోసం ఇతడు ఇలా ప్రవర్తిస్తూ ఉన్నాడు అని అలాగే ఆలోచిస్తూ ఉంటుంది. సాక్షి అలాగే నిద్రపోయి ఉంటుంది. అప్పుడు ఆదిత్య కూడా ఆమె పక్కన చేరి అలాగే అతడు ఆమెను ఎంతసేపు అలా చూస్తూనే ఉండిపోతాడు. అతడికి కూడా ఏమాత్రం తెలియదు. ఆమెను అలాగే అతడి గుండెల పైనకి అతడు లాక్కుని అలాగే అతడు కూడా అక్కడే హాయిగా పడుకొని ఉండిపోతాడు. చాలా రోజుల తరువాత అతడు కూడా ఎంతో హాయిగా నిద్రపోతాడు. సాక్షికి ఒక 2 గంటలు అయిన తరువాత మెలకువ వస్తుంది. అప్పుడు అతడి మీద ఆమె అలా పడుకొని ఉండడంతో ఆమె చిరాకుగా మొహం పెట్టుకుని పైకి లేస్తుంది. చిచి, వీడేంటి నన్ను ఇంతలా ఇలా తగులుకున్నాడు? ఇప్పటికే వీడు పూర్తిగా నా జీవితాన్ని ఎంతగానో సర్వనాశనం చేసేశాడు. కానీ అది చాలదు అన్నట్లు మళ్ళీ ఇప్పుడు వీడు నన్ను ఇక్కడికి బలవంతముగా తీసుకుని వచ్చేశాడు. నేను ఎలాగైనా సరే అయినంత త్వరగా వీడి నుంచి నేను తప్పించుకోవాలి. నా కోసం ఇంటి దగ్గర అమ్మ ఇంకా తమ్ముడు ఇంకా అన్నయ్య వాళ్ళు ఎంత కంగారు పడుతూ ఉన్నారో అని ఆమె ఆలోచిస్తూ అలాగే ఆమె కళ్ళల్లో నుంచి వాళ్ళని తలుచుకోగానే కన్నీళ్లు కారిపోతూ ఉంటాయి. ఆదిత్య చాలా రోజుల తరువాత హాయిగా పడుకుని
ఉండిపోతాడు. అతడికి ఇంకా ఏ మాత్రం మెలకువ కూడా రాలేదు. అప్పుడు సాక్షి అతడిని గమనిస్తుంది. ఆదిత్య గాఢ నిద్రలో ఉండడం వలన ఆమె నాకు ఇదే మంచి అవకాశం, నేను ఎలాగైనా సరే ఇతడి నుంచి తప్పించుకోవాలి అని సాక్షి ఆలోచిస్తూ ఆమె ఒంట్లో ఇంకా ఆమెకు ఓపిక ఇంకా శక్తి ఏమాత్రం లేకపోయినా, అలాగే ఆమెకు ఎంతో నీరసంగా ఉన్నా సరే ఎలాగైనా సరే అతడి చేతుల్లో నుంచి ఆమెను ఆమె ఆ క్షణం కాపాడుకోవాలి అని ఆమె నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ ఆ రూమ్ నుంచి బయటకి వస్తుంది. అంత పెద్ద ఇంటిని చూసిన సాక్షి ఒక్క క్షణం ఎటు వెళ్ళాలో ఆమెకు ఏమాత్రం తెలియక కన్ఫ్యూజ్ అయ్యి అక్కడే నిలబడిపోతుంది. అలాగే తన మనసులో వీడి అమ్మ నాన్న బాగా సంపాదించినట్లు ఉన్నారు, అందుకే వీడికి ఇంత పగురు ఇంకా అహంకారం. ఆడపిల్లలు అంటే ఈ నీచుడికి ఏమాత్రం లెక్కలేదు. నాకు సరైన ఒక్క అవకాశం దొరికితే చాలు, వీడిని ఇక్కడికిక్కడే చంపేసి నేను వెళ్ళిపోతాను అని ఆమె అనుకుంటూ అక్కడి నుంచి ఆమె ఎలా బయటపడాలా అని ఆమె చూస్తూ ఉంటుంది. ముందు గేట్ వైపు చూస్తే అక్కడ సెక్యూరిటీ బాగా ఎక్కువగా ఉంటుంది, కానీ వెనకాల గేట్ సెక్యూరిటీ వాళ్ళు అప్పుడే టీ బ్రేక్ కోసం అక్కడి నుంచి బయటకి వెళ్తారు. అప్పుడు సాక్షి దాన్నే అవకాశంగా తీసుకుని, సాక్షి ఎలాగైనా సరే నేను ఈ వెనక గేట్ నుంచి నేను బయటకి వెళ్ళాలి అని ఆమె బయటకి వెళ్ళే దారిని చూస్తూ ఉంటుంది. సాక్షి అలా బయటకి వెళ్తూ ఉంటే అక్కడున్న సెక్యూరిటీ కూడా ఆమెను ఏమాత్రం గమనించరు. ఆమె అలా నడుచుకుంటూ త్వరగా ఎలాగైనా సరే ఆదిత్య నుంచి ఈరోజు ఆమె తప్పించుకోవాలి అని ఆ రోడ్ల వెంట ఆమె పరిగెడుతూ ఉంటుంది. కానీ ఆ ఫామ్ హౌస్ సిటీ నుంచి చాలా దూరంగా ఉంటుంది. అక్కడ వెహికల్స్ కూడా ఏమాత్రం ఉండవు. కనీసం ఆమె ఆ రోజు ఎవరినైనా లిఫ్ట్ అడిగి అక్కడి నుంచి పారిపోవాలి అని ఆమె అనుకున్న అది కూడా ఆ రోజు ఏమాత్రం వీలు అవ్వడం లేదు. అయినా సరే ఆమెలో ఆమె ఏమాత్రం కాన్ఫిడెన్స్ని కోల్పోకుండా ఎలాగైనా సరే నేను ఆదిత్య నుంచి ఈ ఒక్కసారికి తప్పించుకుంటే చాలు అని ఆమె అక్కడి నుంచి పరిగెత్తుకుంటూనే వెళ్తూనే ఉంటుంది. సాక్షి అక్కడి నుంచి ఆమె వెళ్ళిపోయిన ఒక అరగంటకి ఆదిత్యకి మెలకువ వస్తుంది. అప్పుడు తన పక్కన ఉన్న సాక్షి ఆ బెడ్ పైన లేకపోవడంతో అతడు లేచి అక్కడే ఉన్న వాష్రూమ్లో అతడు వెళ్ళి చూస్తాడు. ఆయన అక్కడ కూడా సాక్షి అతడికి ఏమాత్రం కనపడకపోవడంతో అక్కడే ఉన్న బాల్కనీలో ఏమైనా సాక్షి ఉందా అని అతడు అక్కడికి కూడా వెళ్ళి చూస్తాడు. కానీ అక్కడ కూడా ఆమె అతడికి ఏమాత్రం కనపడదు. దాంతో అతడు ఇల్లు మొత్తం అతడే వెతుకుతాడు. ఆమె కోసం అతడు పిచ్చి పట్టిన వాడిలా ఆమె ఎక్కడా కనిపించకపోవడంతో అతడు గట్టిగా ఒక అరుపు అరుస్తాడు. అప్పుడు అక్కడున్న సెక్యూరిటీ మొత్తం అక్కడికి క్షణాలలో వచ్చేస్తారు. అందరూ కూడా భయంతో వణికిపోతూ ఉంటారు. అసలు ఇప్పుడు ఏం జరిగిందా అని. ఆదిత్య వాళ్లను చూస్తూ నేను నాతో ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చిన అమ్మాయి ఏమాత్రం కనపడడం లేదు అని అంటాడు. అది కూడా గంభీరమైన స్వరంతో. ఆ స్వరానికి వణికిపోయిన సెక్యూరిటీ హెడ్ త్వరగా వెళ్ళి సీసీ కెమెరాని చెక్ చేస్తాడు. అప్పుడు ఆ అమ్మాయి వెనకాల గేటు నుంచి బయటకి వెళ్ళడాన్ని అతడు చూసి అతడు భయంతో వణికిపోతూ అది సార్ అని అంటూ ఆదిత్య ముందుకు వచ్చి ఆ వీడియోని అతడు ఆదిత్యకి చూపిస్తాడు. అప్పుడు ఆదిత్య ఆ వీడియోని చూసిన తరువాత ఆదిత్య గట్టిగా అతడి పిడికిలిని బిగిస్తాడు. సాక్షి
నీకు నేను ఇప్పటికే బాగా చెప్పాను. నువ్వు మరొకసారి నా నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తే నువ్వు నాలో ఉన్న మరో మనిషిని చూస్తావు అని. అయినా సరే నువ్వు నా నుంచి తప్పించుకునే ప్రయత్నాన్ని నువ్వు మళ్ళీ చేశావు. అసలు నీకు ఈ ఆదిత్య అంటే ఏమిటో నేను అయినంత త్వరలోనే నీకు చూపిస్తాను అని అతడు అనుకుంటూ అక్కడున్న సెక్యూరిటీ వాళ్ళని చూస్తూ అలాగే వాళ్ళతో ఆ అమ్మాయికి ఏం అవ్వకూడదు, అలాగే ఆమె మరో 1 గంటలో నా ముందు క్షేమంగా ఉండాలి, లేదంటే మీలో ఎవ్వరూ కూడా ప్రాణాలతో ఏమాత్రం బతకరు అని ఆదిత్య ఇచ్చిన వార్నింగ్కి అక్కడున్న సెక్యూరిటీ వాళ్ళందరూ భయంతో ఆ అమ్మాయిని వెతకడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క చోటుకి వెళ్ళిపోతారు. ఆదిత్య సాక్షి అతడి నుంచి తప్పించుకుని పారిపోయింది అని ఆ క్షణంలో ఆమె పైన అతడికి పట్టరాని కోపం వస్తూ ఉంటుంది. అలాగే మరోవైపు ఆమెకు నీరసంగా ఉండడంతో ఆమెకు మళ్ళీ ఏదైనా అవుతుందా అని ఆలోచన అతడిలో భయాన్ని కూడా కలిగిస్తూ ఉంటుంది. అందుకే అతడు కూడా ఒక్క క్షణం కూడా ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా అతడు కూడా ఆమెను వెతకడానికి అతడి కార్ని స్టార్ట్ చేసి అక్కడి నుంచి అతడు బయలుదేరి వెళ్తాడు. ఆదిత్యకి ఆ చుట్టుపక్కల ఉన్న రోడ్లు బాగానే అతడికి తెలిసి ఉండడంతో ఆమె అతడు వీడియోలో చూసిన ప్రకారం ఆమె వెనకాల గేటు నుంచి బయటకి వెళ్ళడంతో అతడు కూడా ఆమె ఎటు వెళ్ళింటుందా అని అతడు ఆలోచిస్తూ అటువైపు ఆమెను వెతుకుంటూ వెళ్తాడు. అతడి మనసులో ఆమెకు నీరసంగా ఉండడంతో ఆమె ఎక్కువ దూరం అసలు ఏమాత్రం వెళ్ళి ఉండదు అన్న కాన్ఫిడెన్స్ అతడిది. సాక్షి కూడా ఆదిత్య ఆమెను అంత ఈజీగా ఏమాత్రం వదలడు, ఎలాగైనా సరే అతడు ఆమెను వెతుక్కుంటూనే వస్తాడు అని ఆమెకు కూడా బాగా అంటే బాగానే తెలుసు. అంతలోపే ఎలాగైనా సరే ఆదిత్య నుంచి ఆమె తప్పించుకుని దూరంగా పారిపోవాలి అని ఆమె అక్కడి నుంచి మరింత వేగంగా ఆమె పారిపోతూ ఉంటుంది. ఆమె అలా పరిగెత్తుతూనే ఉంటుంది. కానీ ఫామ్ హౌస్ సిటీ నుంచి చాలా దూరంగా ఉండడంతో అక్కడ ఒక వెహికల్ కూడా ఆ రోజు ఏమాత్రం రావడం లేదు. అక్కడికి ఎవరైనా వస్తే కనీసం వాళ్ళని లిఫ్ట్ అడిగి అయినా సరే అక్కడి నుంచి ఆమె దూరంగా పారిపోవాలి అనేది ఆమె ఆలోచన. ఆమె అలా ఎంతసేపు పరిగెత్తినా కనీసం ఒక్క వెహికల్ కూడా ఏమాత్రం కనపడడం లేదు. అలాగే ఒక్క మెయిన్ రోడ్ కూడా ఏమాత్రం ఆమెకు కనపడడం లేదు. ఆమె అలా పరిగెత్తుకుంటూ వెళ్తూనే ఉంటుంది. ఆమె అలా పరిగెత్తుకుని వెళ్తూ ఉంటే ఆమె ముందు ఒక పెద్ద కార్ వచ్చి నిలబడుతుంది. ఆ కార్ని చూడగానే భయంతో వణికిపోతూ ఉంటుంది. ఆమె ఇంకా ఆ ఫ్రస్ట్రేషన్ ఇంకా ఆ భయాన్ని తట్టుకోలేక ఆమె కళ్ళు తిరిగి అక్కడే కింద పడిపోతూ ఉంటుంది. ఆమె అలా కిందకి పడిపోతూ ఉంటే ఇంతలోపే ఆమెను ఒక 2 చేతులు వచ్చి గట్టిగా పట్టుకుంటాయి. ఆమె కిందకి ఏమాత్రం పడకుండా. సాక్షిని అలా ఎవరు పట్టుకున్నారు? ఇప్పుడు ఆదిత్య చేతికి సాక్షి దొరికితే ఆమెకు ఎలాంటి పనిష్మెంట్ ఇస్తాడు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో అయిపోండి. అలాగే స్టోరీ ఎలా ఉందో ఒక చిన్న కమెంట్ చేసేయండి, నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ.